ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన వింటూ ఉన్నారా? ఎంతమంది రెగ్యులర్గా చూసి దేవుని మహిమపరుస్తున్నారు? దేవుని బిడ్డలారా, ఎన్నో కార్యక్రమాలు మీ జీవితాన్ని దర్శించడానికి, ఎన్నో చక్కటి పాటలు. ఈ ఉదయం ఎంతమంది దేవునితో సన్నిహితంగా మీరు గడపాలని, ప్రార్థనలో గడపాలని ఎంతగానో ఆశపడుతున్నారు. అందుకేనండి కార్యక్రమాలు. ప్రభు మిమ్మల్ని దీవించాలి, లోతైన అనుభవంలో నడిపించాలి, ఆత్మీకంగా మిమ్మల్ని నిలబెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుని కృప మీపై దిగి రావాలి. ఇంకా చాలామంది రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు దేవుడు మీ అందరి నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడు. ఏంటి యేసయ్యను నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా ఆయన కృప నీకు మెండుగా ఉంటుంది. ఒకవేళ శ్రమల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, పోరాటాల గుండా మీరు వెళ్తున్నారా? దేవుడు మీ పక్షముగా వ్యాజ్యమాడి విడుదల ఇవ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, ఆయన కృప మెండుగా మీపై ఉండబోతుంది. దేవుని బిడ్డలుగా మనందరం ధైర్యం పడదాం, ప్రభువుని బట్టి, దేవుని బట్టి గణపరచుదాం. ఈరోజు మంచి వాగ్దానం చదువుకుందాం. చక్కటి మాట నేను చదువుతున్నాం. 18వ కీర్తన 50వ వచనం 2వ మాట. అభిషేకించిన దావీదుకును అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు. నీ దేవుడు నిత్యము కనికరము చూపువాడట. నిత్యము ఏమంటున్నాడండి? నేను నిత్యము కనికరం చూపే దేవుడిని. దావీదునికి, అతని సంతానానికి ఎలా చేశాడు? నీకు కూడా నిత్యము ఆయన కనికరం, నిరంతరము ఆయన కనికరం, నిరంతరమైన కృప, నిరంతరము ఆయన సన్నిధి, నిరంతరము దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఎప్పుడు నువ్వు ఏ విషయంలో భయపడద్దు, దిగులు పడద్దు. నీకు నిత్యము నా కనికరం, నిరంతరము. అంటే దావీదికి అతని సంతానానికి చూపిన కృప నీకెందుకు చూపడు? అతనికి, ఆయన కుటుంబానికి. మనందరం ఎవరు వంశావలండి కదా? అబ్రహాము నుండి యేసుక్రీస్తు వలన అబ్రహాం ఆశీర్వాదమే మనకి. చూడండి, దావీదుని దేవుడు అంతగా దీవించడానికి కారణం దేవుణ్ణి ప్రేమించాడు. ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి ప్రేమించి ఆయనను హత్తుకుంటే చాలు. అందుకనే నీకు కూడా, నాకు కూడా తప్పకుండా ఆయన కనికరము చూపి, ఆయన వాత్సల్యత చూపి మనం నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎప్పటికీ నా కనికరము నీకు చూపుదును. ఎన్నటికీ అంటే ఎప్పటికైనా ఆయన కనికరం ఉంటుంది. ఎందుకు అంటే ఆయన అంత కనికర స్వరూపుడు. కాబట్టి నిత్యము నా కనికరము నీకు చూపుదును. కాబట్టి ధైర్యం తెచ్చుకు ఈ వాగ్దానం, నిత్యము నా కనికరము నీకు చూపుదును. అందుని బట్టి దేవానికి స్తోత్రం. గొప్ప దేవుడు అని స్తుతించండి, ఆరాధించండి, గణపరచండి. అంతేకాక ఆయన కృపని ధ్యానించండి. ఆయన కనికరాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ మీరు ముందుకు సాగాలి. కాబట్టి ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆ కృపా కనికరం నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, మన మీద, మన సంఘాల మీద అందరిపై చూపించి తన దీవెనలు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధుల్లో ఉన్న వారికి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, మానసిక రోగులు బాగుపడాలి, అప్పుల భారం, ఆర్థిక భారం, కుటుంబాలు ఏమి తొలగిపోవాలి, ఎవరెవరు సమస్యల గుండా ప్రయాణం చేస్తున్నారో అవన్నీ విడిపించండి. అంతేకాక నాయన ఈరోజు మ్యారేజ్ డే కుటుంబంకి నీ కృప నిత్యము చూపు నాయన. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. మా భారతదేశాన్ని రక్షించండి, ఇతర దేశాల్లో ఉన్న మా ప్రియులందరినీ రక్షించి కాపాడండి. అంతేకాక ప్రభు, ఎవరెవరు నా తండ్రి భూ సంబంధమైన బంధకాలు విడుదల, అప్పుల భారం విడుదల, విడిపోయినటువంటి పరిస్థితులు, కుటుంబాలు విడుదల, అన్నిటిలో నుండి విజయాన్ని మీరు దయచేయండి. కల్వరి మినిస్ట్రీస్ మీ సన్నిధితో నింపండి ప్రభా. ఎవరెవరు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో అందరికీ ఈ వాగ్దానం నెరవేర్చి ప్రతి వారి బాష్ప బిందు తుడిచి వారిని వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డ. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా అద్భుతంగా గుడ్ ఫ్రైడే ఆరాధన మరి బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 గుడ్ ఫ్రైడే సర్వీస్. అదేవిధంగా కల్వరి ప్రామిస్ ల్యాండ్లో గుడ్ ఫ్రైడే ఆరాధన ఉదయం 9 నుంచి 12 గుడ్ ఫ్రైడే సర్వీస్. శక్తి కలిగిన వర్తమానాలు, ఆరాధనలు, మన జీవితాలు సమర్పించుకుందాం. కాబట్టి బెల్లంపల్లికి వచ్చేవారు ఉదయం 7 నుంచి 9 గుడ్ ఫ్రైడే సర్వీస్. అదేవిధంగా కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైతనగర్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 9 నుంచి 12. కాబట్టి మిస్ చేసుకోకండి. అద్భుతమైన ఆరాధనలు మనం దేవుని సన్నిధిలో పాల్గొన్నాం. ఈస్టర్ ఆరాధన యాజ్ ఇట్ ఈస్గా బెల్లంపల్లిలో 7 నుంచి 9, 10 నుంచి 12 ఉంటుంది. ప్రామిస్ ల్యాండ్లో కూడా 3 ఆరాధనలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో మనం గొప్ప విజయం పొందబోతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా, మహబూబాబాద్ మీటింగ్స్ అండి. మహబూబాబాద్ జిల్లా మీ అందరికీ తెలుసు కదా. డోర్నకల్, ఖమ్మం, ఎల్లందు చుట్టుపక్కల మహబూబాబాద్లో మరి ఎన్టీఆర్ స్టేడియం బస్టాండ్ దగ్గర అద్భుతమైన సభలు ఎప్పుడెప్పుడని మీరు ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 8, 9, 10, 11
4 రోజులు మహబూబాద్ ఎన్టీఆర్ స్టేడియం నియర్ బస్ స్టాప్ దగ్గర మీరందరూ కూడా పాల్గొనండి. దైవజనులకి, విశ్వాసులకి, ఆత్మీయులకి వందనాలు. మీరందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒక బలమైనటువంటి రక్షణ కార్యం, బలమైనటువంటి స్వస్థత, పడిపోయిన ఆత్మీయ స్థితి నుండి ఉజ్జీవం, ఒక అభిషేకం, గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఈ 4 దినాలు దేవుడు మనకిచ్చే అవకాశం మిస్ చేసుకోకండి. పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలా.